మీలాంటి వాళ్ళు ఇట్లా ఉపన్యాసాలు ఎంచుకుంటూ, హ్మ్. కొంత చైతన్యపరుచుకుంటూ, సమాజంలో మీరిప్పుడు 50 ఏండ్లు హ్మ్. అంటే మీ జీవితాన్ని మొత్తం త్యాగం చేసిర్రు సమాజానికి. అవును. మీరింత త్యాగం చేసినా గాని ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లంటే సినిమాల ప్రభావం గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. మళ్ళీ మీరు కన్న కలల్ని ఎక్కడనో దూరం అవుతున్నట్టు మీకు అనిపిస్తలేదన్నా? బ్రదర్ ఇప్పుడు ఎవరి ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. హ్మ్. ఇప్పుడు సనాతన ధర్మం అని మొన్న ఈ మధ్యలో అంటుర్రు. హ్మ్. అంతకుముందు హిందూ మతం అన్నారు. హ్మ్. అంతకుముందు ఏమంటారంటే వైదిక మతం అన్నారు. రకరకాలు వాళ్ళంటే వాళ్ళకి అవసరాలు ఉన్నట్టుగా మార్చుకుంటూ వస్తారు. అవును. మమ్మల్ని కూడా ఏమో నీచులు, మ్లేచ్చులు, నిషాదులు అన్నారు. ఆఖరికి ఏందంటే గాంధీ వచ్చి హరిజనుడు అన్నాడు. అంటే అది హరిజనుడు అంటే చాలా చెడ్డ పదం అని అంటుంటే దాని పేరు తీసి దళితులు అన్నారు. హ్మ్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నాడు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఓబీసీలు అన్నాడు. బీసీలు అన్నాడు. వీళ్ళందరూ దేశ మూలవాసులు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి దేశానికి రామాయణ మహాభారతాలను హరప్ప మొహంజదారో నగరాలను ఈ దేశానికి సస్యశ్యామలంగా ఉండడానికి పంటలు పండిస్తున్నట్టు మరి ఎప్పుడైనా దుక్కు దున్ని మొక్కలు అటు పంటలు తీసినోడు ఎవడన్నా ఉన్నాడా? పంతుల పనులు చేసేటోళ్ళు హ్మ్. ఆ? చేయమని మరి దుక్కు దున్నాలి, మొక్క నాటాలి, అన్ని తీయాలి, గాది విప్పుకొని వాళ్ళ సొంతంగా దేవుళ్ళని మాకు పరిచయం చేయమని. లేకపోతే ఓకే. మేమేమో పంటలు పండియాలి, కష్టం చేసి చెమట తీసి ఒడిసి పంటలు పండియాలి, మేము గాదెలు నింపాలి, మీ గుమ్ములు నింపాలి, అది తినుకుంటా మళ్ళీ ఏమంటారు మేము పండించిన పంటలు మమ్మల్ని ముట్టుకోవద్దు అంటారు. ఇది ఎక్కడ న్యాయం బ్రదర్? ఇంత ఇంత నీచమైనటువంటి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? కాబట్టి ఏంటంటే ఇలాంటి నీచత్వాన్ని క్లియర్ చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆనాటి బుద్ధుడు, ఆనాటి బసవేశ్వరుడు, ఆనాటి ఇంకా అనేక మంది పోరాటం చేసిన ఈ మహనీయులు అంటారు. వాళ్ళ భాషనే నేను చెప్తా ఉన్నాను. ఓకే. ఆ, మీరేదో 'బర్రె' మీద గూడా పాట రాసినట్టున్నారన్నా? ఆ, ఒక్కసారి పాడండి. ఆ బర్రె మీద అంటారంటే వీళ్ళు ఏమంటారు, గోవు చాలా గొప్పది, బర్రె చాలా పనికిరాంది అన్నట్టుగా అంటారు కదా. కలర్ని బట్టి అది కూడా. ఓకే. బర్రెలు ఎట్లుంటాయి? నల్లగా ఉంటాయి కదా. అవును. నల్లగుంటోళ్ళు అంటే ఈ నల్లగుండే మనుషులు, నల్లగుండే జంతువులు. నీకు బలి అంటారంటే నల్ల మేకని తేరా, నల్ల మేక నల్ల పొట్టేలు అంటారు, నల్ల కోడి కావాలంటారు. నల్ల అంటారంటే బలి ఇయ్యడానికి పనికొచ్చే జాతి ఏది అంటారంటే నలుపు. నల్లగా ఉన్నాడనుకో ఈయన బలి ఇవ్వచ్చు, నల్లగా ఉందనుకో మేకని బలి ఇవ్వచ్చు, నల్లగా ఉందనుకో కోడిని బలి ఇవ్వచ్చు. ఈ నలుపు అనేది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ తెల్ల ఎంటికలు వస్తే అద్దం ముందు కూర్చొని డై వేసుకొని మొత్తం కలరేసుకుంటారు. నల్లగా చేసుకుంటారు. అవును. మరి మీరు నల్లగా ఉన్న తెల్ల ఎంటికలు వస్తే తెల్లగానే పెట్టుకోవాలి కదరా భయ్. నేను అందుకేమనంటే నలుపు గొప్పగా ఉంటుంది. నల్లగున్న పిల్లకి పెళ్ళి అవుతుంది అనుకో, హ్మ్. మన దగ్గర ఎక్కడంటే ఆ పిల్లకి ఏదో కాటికి పెడతారు, ఇంకా అందంగా కనబడుతుంది. అవును. అంటే నలుపు గొప్ప, తెలుపు రోగం అని ఒక పాట రాశాను ఇంగ్లీష్లో. హ్మ్. ఆఫ్రికా వెళ్ళినప్పుడు హ్మ్. సౌత్ ఆఫ్రికాలో జాతుల సంస్థ మీటింగ్ వెళ్ళినప్పుడు రాశాను. బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. అరే బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. Oh my dear, please me here. Oh my dear, please me here. These words are say it's my duty. Black is beauty, black is beauty. The word itself is very sweet. నలుపు అందం తెలుపు రోగం అని చెప్పిన. హ్మ్. తెల్లగున్న వాళ్ళంతా స్టైల్గా పెడతారు కదా. అవును. అరే అది పాండురోగం లాంటిది అరే భయ్, తెల్లగా ఉండడం గొప్పతనం కాదు, నల్లగా ఉంటేనే గ్రేట్ అని చెప్పి ఈ నల్లగా ఉండేటోళ్ళు కూడా ఏంటంటే ఈ బర్రెని తక్కువ చేసారు, గోవుని ఎక్కువ చేసారు. ఇప్పుడు అంతా ఇలా దొరికే పాలన్నీ గేదె పాలే, అవును. ఇలా ఆవు పాలు అంటని చెప్పేసి చెప్తారు కదా. అంత మోసమే. ఆవులు ఎన్ని ఉన్నాయి కదా, గేదెలు ఎన్ని ఉన్నాయి, నువ్వు లెక్క తీసుకో. అవును. పాలు ఏవి ఎక్కువ వస్తున్నాయి? బర్రెలే ఎక్కువుంటాయి. మరి అటువంటప్పుడు బర్ల పాలు తెలంగాణలో ఎక్కువ బర్రె పాలు అందరూ తాగుతూ నువ్వు బర్రెకు సంబంధించినటువంటి విషయం గోపాలు అంటే నేను ఏమన్నానంటే ఈ ఎందుకు వ్యత్యాసం, విలువలు ఎందుకు మార్చారు మీరు? నేను ఏమన్నానంటే ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, గేదె తినేదదే గడ్డి. ఆవుది పేడన్నరు నీచులు నికృష్టులు, బర్రెది పెండన్నరు నీచులు నికృష్టులు.
ఆవు దాగెదదే నీళ్ళు గోవు దాగెద సరే ఆవు దాగెదదే నీళ్ళు గేదె దాగెదదే నీళ్ళు ఆవు దాగెదదే నీళ్ళు గేదె దాగెదదే నీళ్ళు ఆవుది గోమూత్రమన్నరో నీచులు నికృష్టులు గేదెది ఉచ్చన్నరో నీచులు నికృష్టు ఇట్లా విలువలు చేంజ్ ఆఫ్ వాల్యూస్ అది నీళ్ళే తాగుతుంది ఇది నీళ్ళే తాగుతుంది కానీ అది పోస్తేనేమో మూత్రం అట ఇది పోస్తేనేమో ఉచ్చనట అంతే భాష మారిపోయింది, అంతే. చూసే విధానం మారిపోయింది. మార్చిండ్రు వాళ్ళు. అంతే అదే. ఇప్పుడు ఉదాహరణకి గుడ్డు గుడ్డు ఇప్పుడు అందరు తింటారు కదా, అవును. గుడ్డేమో వెజిటేరియన్, ఆహా. గుడ్డులకి వచ్చిన తల్లేమో నాన్ వెజిటేరియన్. నాన్ వెజ్. అంటే ఇది ఏమంటారంటే ఇంత మోసపూరితమైన వాదం ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? అదే ఇది కుహనవాదం అంటారు, హిపోక్రటిక్. ఓకే.